వెల్కమ్ టు ఎన్ఆర్కే నారేట్స్. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి డబ్బారాయుడుగా మారిపోయారు. తనకు తానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తాను చెప్పిందే జరుగుతోంది, తాను చెప్పిన వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు, తాను చెప్పిన పార్టీలే అధికారంలోకి వస్తుంది, తాను ఏదైతే ప్రిడిక్ట్ చేశానో వాళ్ళే జైలుకి వెళ్ళారు, ఇలా సొంత డబ్బా కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు, వాళ్ళంతా వేస్ట్, నేనే బెస్ట్ అన్నట్టుగా. వాళ్ళంతా అజ్ఞానులకు సంబంధించిన వాళ్ళు, నేను మహాజ్ఞానిని, నా రూటే వేరు, నేను పులస లాంటోని, పులస చేప లాంటోని, వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టుగా సొంత డబ్బా కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకటో రెండో అని చెప్పినవి ఫ్లూక్లు తొలగేసరికి ఇంక నోరు పట్టలేకపోతున్నారు. యూట్యూబ్ ఛానల్లో కానీ ఇంకా అక్కడక్కడ కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, వాటి అన్నిటికీ ఇంటర్వ్యూ ఇస్తూ తన డబ్బా తానే కొట్టుకుంటూ ఉంటున్నాడు. ఆ మధ్య ప్రభాస్ మీద కానీ, నాగ చైతన్యం మీద కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మీద, ఇలాంటి వాటి మీద కొంత హాస్యాలు చేశారు. ఇప్పుడు కూడా అలా చేస్తూ నేను నా స్టైలే వేరు, నా రూటే వేరు, ఆస్ట్రాలజీలో నేను నా కథే వేరు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆస్ట్రాలజీ పెద్ద డ్రామా, అది జరుగుతుందో లేదో తెలియదు. అసలు జ్యోతిషమే దండగ, అందులో ఈయనంట పండగట, అందులో ఈయన పెద్ద గొప్ప అట. ఆయన చెప్తున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి చూడండి ఆయన ఏం మాటలు మాట్లాడారు. సో వామాచారానికి సంబంధించిన వ్యక్తిగా, నాన్ వెజ్ లిక్కరు లేకుండా పూజలు చేయనటువంటి వ్యక్తిగా, ఓకే, ఆ రెండూ లేకుండా పూజలు చేయలేని స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వాటికి దూరం. ఓకే, నేను వీటి గురించి మాట్లాడే రైట్స్ నాకు లేవు. ఎందుకంటే నేను పులసలాంటోని, రెగ్యులర్ చేప, బొచ్చే అట్లాంటి చేప కాదు, నేను కొర్రమట చేప కాదు, నేను పులసలాంటోని, గోదావరి వాటర్కి అపోజిట్ డైరెక్షన్లో పోయేటోని. సో అందుకని చాలా రేర్గా ఉంటాయి ఇవి. సో అట్లనే నేను కూడా అంతే, ఆస్ట్రాలజీలో బ్రాహ్మణ కమ్యూనిటీలో నేను అంతే, నేను రివర్స్లో పోయేవాడిని. కాబట్టి నేను వీటికి సూట్ అయ్యే వ్యక్తిని కాదు. అది నా ట్రాక్ వేరు, నేను సన్నీ లియోన్, మొదటి నుండి చెప్తున్నా కదా, నేను సన్నీ లియోన్ అంతే. నా బట్టలు నేనే ఇప్పుకుంటా, వేరే వాళ్ళకి ఇప్పే అవకాశం ఇయ్య. వేరే వాడికి నా బట్టలు, వాళ్ళంతా సౌందర్య లాంటి వాళ్ళు, కుటుంబ కాలక్షేమ, కుటుంబ సినిమాలు చేసుకుంటారు. చూసారుగా, నేను ఒక పులస అంటున్నాడు, నేను ఒక వేరు అంటున్నాడు, నేను ఎదురు ఈదుతాను అంటున్నాడు. సో ఇన్ని డబ్బా మాటలు కొట్టుకుంటున్న అతను ఎన్ని చెప్పిన ఆ మాటలు ఏదో ఒకటి రెండు కరెక్ట్ అయ్యాయి, మిగతా అన్ని పోయాయి. డైరెక్ట్ కేటీఆర్ సీఎం అవుతాడు లాస్ట్ ఎలక్షన్లో తెలంగాణలో అన్నారు. జరిగిందా? జరగలేదు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, దానికి 4 ఖర్చుకున్నాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రతిదీ, వరుణ్ తేజు అలాగే లావణ్య త్రిపాఠి విడాకులు అవుతాయి అన్నారు. వాళ్ళు ఇప్పుడు చక్కగా ఉంటూనే ఉంటున్నారు. ఒకటి సమంత, నాగ చైతన్య విడాకులు ఒకటి కరెక్ట్గా చెప్పినట్టున్నారు. ఇక దానికి ఆయన సెలబ్రిటీ అయిపోయి ఆయన దగ్గరికి సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. హీరోయిన్లు అయితే బీరు పూజలు, లిక్కర్ పూజలు చేయించుకుంటున్నారు ఆయన దగ్గర నుంచి. ప్రభాస్ని అయితే బాగా ట్రోల్ చేశాడు ఇతను. సో మొత్తం ఓవరాల్గా ఇతను ఒక సెలబ్రిటీ ఆస్ట్రాలజీగా మారిపోయి గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇతను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ గందరగోళానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి, ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అంటుంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఏం ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా పెద్ద పెద్ద మార్పులు జరుగుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ ప్రిడిక్షన్ చెప్పడం కాదు, ఆ ప్రిడిక్షన్ చెప్పడంలో నేనే కింగు, నేనే తోపు, నేనే బొంగు అనే పదాలు ఆయన వాడటం అనేది చాలా అభ్యంతరకరంగా ఉంది. మిగతా వాళ్ళని తోసేసి, మిగతా వాళ్ళని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా, అంటే నువ్వు చెప్పేది ఆస్ట్రాలజీ, వాళ్ళు చెప్పేది ఆస్ట్రాలజీ, నీది పెద్ద గొప్ప అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇది ఎంత మాత్రము మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం. మిగతా వాళ్ళందరినీ చాలా చిన్న చూపు చూస్తున్నావు, మిగతా వాళ్ళందరినీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెడుతూ నువ్వే ఏదో పెద్ద తోపులా ఫీల్ అవుతున్నావు. ఇవన్నీ మానేయండి. అసలు ఆస్ట్రాలజీ దండగ వ్యవహారం. ఇలానే చేస్తే మీకు చాలా ఇబ్బందులు అవుతాయి. ఫ్యాన్స్ ద్వారా కానీ, టాలీవుడ్ ఫ్యాన్స్ ద్వారా, ప్రభాస్ ఫ్యాన్స్ ద్వారా, ఇవన్నీ మీకు ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా చాలా ఆచితూచి మీ ఆస్ట్రాలజీ దోషితం చెప్తే మంచిగా ఉంటుంది అనేది మా భావన. థ్యాంక్ యూ వెరీ మచ్.